ది 7 సేజెస్, స్టార్స్ ఆఫ్ ద స్కై. అనగనగా ఒక విశాలమైన ఆకాశం. ఆ ఆకాశంలో కోటానుకోట్ల నక్షత్రాలు మెరుస్తుంటాయి, కాని వాటిలో 7 నక్షత్రాలు మాత్రం చాలా ప్రత్యేకమైనవి. ఆ 7 నక్షత్రాలే సప్త ఋషులు. వారు ఈ భూమికి జ్ఞానాన్ని, ధర్మాన్ని బోధించడానికి వచ్చిన మహనీయులు. బ్రహ్మదేవుని మానసపుత్రులుగా లోకానికి వెలుగునివ్వడానికి వారు అంగీకరించారు. వారంతా తపస్సుతో గొప్ప శక్తిని సంపాదించుకున్నారు. సప్త ఋషులు ప్రతి యుగంలోనూ ఈ భూమిపై ఉంటారు. వారు వేరువేరు రూపాల్లో, వేరువేరు పేర్లతో కనిపిస్తారు. కాని వారి లక్ష్యం ఎప్పుడూ ఒకటే: ధర్మాన్ని రక్షించడం. వశిష్ఠుడు, అత్రి, కశ్యపుడు వంటి గొప్ప ఋషులు ఈ 7గురిలో ముఖ్యులు. వారి జ్ఞానం సూర్యకాంతి కంటే ప్రకాశవంతమైనది. వశిష్ఠుడు గొప్ప గురువు. ఆయన రామచంద్రునికి చిన్ననాటి నుంచే రాజధర్మాలను, మంచి పనుల గురించి బోధించారు. విశ్వామిత్రుడు సాహసానికి ప్రతీక. ఆయనే శ్రీరాముడికి బల, అతిబల మంత్రాలను నేర్పి రాక్షసుల నుండి లోకాన్ని రక్షించడానికి తోడ్పడ్డారు. అత్రి మహర్షి గొప్ప దయగలవారు. ఆయన భార్య అనసూయతో కలిసి కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేశారు, లోకానికి ఆశీస్సులిచ్చారు. ఈ సప్త ఋషులు మనిషికి జీవితంలో సరైన మార్గాన్ని చూపించే దివ్య మార్గదర్శకుల్లాంటివారు. వారి నక్షత్రాలను సప్తర్షి మండలం అని పిలుస్తారు. ధర్మాన్ని పాటించండి, జ్ఞానాన్ని పెంచుకోండి. అప్పుడు సప్త ఋషులు ఎల్లప్పుడూ ఆకాశంలోనూ మీ హృదయంలోనూ వెలుగుతూ ఉంటారు.